హాయ్ అండి, అందరికీ నమస్కారం. టుడే రెసిపీ క్యాబేజీ మసాలా ఫ్రైడ్ రైస్ అండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్గా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి. క్యాబేజీ చాలామంది తినరు, కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారు. ముందుగా మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పోపు సామాన్ వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్యాబేజీని ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి అన్నీ పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం అన్నీ ఒకేసారి ఆయిల్లో వేసి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఈ ఫ్రైడ్ రైస్కి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. మనం సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. చాలామంది పిల్లలు క్యాబేజీ అంటే తొందరగా తినరండి, కానీ ఈ ప్రాసెస్లో చేయండి, ఖచ్చితంగా తింటారు. ఇప్పుడు మనం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం లైట్గా కారం, తర్వాత ధనియాల పొడి. ఎందుకంటే మనం వేసింది 2 పచ్చిమిర్చియే కదా, మనకు రైస్లోకి సరిపోదు, అందుకని లైట్గా కొంచెం కారం వేసుకోవాలి. కారం బదులు మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, గరం మసాలా ఈ రెండు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైసు మనకి కర్రీకి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ రైస్ వేసుకున్నా మనకి బాగుండదు. చూసుకొని మనం తీసుకున్న క్యాబేజీ క్వాంటిటీని బట్టి మీరు రైస్ వేసుకోండి. చూడండి, మనకి రెడీ అయిపోయింది క్యాబేజీ రైసు. క్యాబేజీని ఇలాగా పొడవుగా కట్ చేసుకుంటే మనకి నూడిల్స్లో తిన్నట్టు ఉంటుంది. క్యాబేజీ అంటే మనం ఎక్కువ కూడా ఫ్రై చేయనీయలేదు కదా. అంతేనండి, పిల్లలకి ఇలాగ లంచ్ బాక్స్లో పెట్టేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.